బాలీవుడ్లో కంగనా రనౌత్ పని అయిపోయిందా? ఆమె కెరీర్కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా? ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోలకే వణుకు పుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎందుకు సత్తా చాటలేకపోతోంది? అసలు కాంట్రవర్సీ క్వీన్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఎంత? కంగనా రనౌత్ ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 నేషనల్ అవార్డులను అందుకుంది. క్వీన్ తో ఫస్ట్ టైం 100 కోట్లను వసూలు చేసింది. తాను వెడ్స్ మను, మణికర్ణికతో సత్తా చాటింది. హీరో అవసరం లేకుండా సినిమాలను సక్సెస్ఫుల్ గా నడిపించింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఆమె చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. తాను వెడ్స్ మను రిటర్న్స్ తరువాత కంగనా 11 సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ధాకడ్, తలైవి 17 కోట్లు మాత్రమే రాబట్టాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన చంద్రముఖి 2, తేజస్ అయితే నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. గత 10 ఏళ్లలో కంగనా సక్సెస్ రేట్ 0 అంటే మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే విడుదలైన ఎమర్జెన్సీ కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. 60 కోట్ల బడ్జెట్ పెడితే 15 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా అద్భుతంగా నటించినప్పటికీ ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం మైనస్ అయింది. మొత్తానికి గతంలో తన చరిష్మాతో సినిమాలను హిట్ చేసిన కంగనా ఇప్పుడు క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.